వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. దిస్ వీక్ మంచి అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ టైమ్ వేస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిగినింగ్ విత్ ది టాలీవుడ్ న్యూస్. వరుణ్ తేజ్ గారి 15th ఫిల్మ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. డైరెక్టెడ్ బై మన మెర్లపాక గాంధీ గారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా మూవీస్ డైరెక్ట్ చేశారు. తర్వాత వచ్చిన మూవీస్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈసారి ట్రాక్ మార్చి హారర్ కామెడీతో వస్తున్నారు. ఈసారైనా కంటెంట్తో వచ్చి సత్యగారి కామెడీ టైమింగ్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మూవీ సూపర్ హిట్ అవుతుంది. ప్రజెంట్ వరుణ్ తేజ్ గారు ఉన్న సిచ్యువేషన్కి హిట్ చాలా అవసరం. మరేమైద్దో లెట్స్ వెయిట్ అండ్ సీ. అనిల్ రావిపూడి గారు అండ్ చిరంజీవి గారి ప్రాజెక్టు ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయింది. అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారికి స్టోరీ నరేట్ చేసినప్పుడు చిరంజీవి గారు బాగా ఎక్సైట్ అయ్యారంట. ఆ మూవీలో చిరంజీవి గారి క్యారెక్టర్ శివశంకర్ వరప్రసాద్. ఆ క్యారెక్టర్ మాత్రం చిరంజీవి గారికి బాగా నచ్చిందంట. ఫైనల్లీ RC16 అదే పెద్ది మూవీ నుంచి 2 పోస్టర్స్ అయితే రామ్ చరణ్ గారి బర్త్డే అకేషన్గా రిలీజ్ చేశారు. 2 పోస్టర్స్ సూపర్ ఉన్నాయి. రామ్ చరణ్ గారి లుక్ మాత్రం ర్యాంపేజ్ అంతే. గ్లిమ్స్ రిలీజ్ చేస్తారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. సలార్ మూవీ హిందీ వెర్షన్ కంటిన్యూస్గా 400 డేస్ జియో హాట్స్టార్లో టాప్ 10 ట్రెండింగ్లోనే ఉంది. నేనైతే ఒక 1 ఇయర్ వరకు ట్రెండింగ్లో ఉంటుందేమో అనుకున్నా. బట్ నా ఎక్స్పెక్టేషన్ని క్రాస్ చేసి 400 డేస్ కూడా ట్రెండింగ్లోనే ఉంది. ఈ నెంబర్ ఇంకా ఎన్ని రోజులకు వెళ్తుందో తెలీదు. సలార్ 2కి మాత్రం మామూలు హైప్ ఉండదు. కన్నప్ప ట్రైలర్ April 5థ్కి దుబాయ్లో లాంచ్ చేస్తున్నారు. ప్రభాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో జాయిన్ అవుతున్నారు. బట్ మూవీ అయితే పోస్ట్ పోన్ అవుతుంది. డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ పోస్ట్ పోన్ అయితే అయింది. ప్రభాస్ గారి కోసమే ఈ మూవీ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి ప్రాజెక్ట్ ఆగస్ట్కి మనకి ఈ షూటింగ్ బిగిన్ అవుతుంది. అల్లు అర్జున్ గారి లైనప్ మాత్రం భలే ఉంది. ప్రభాస్ గారి స్పిరిట్ మూవీకి మన విజయ్ సేతుపతి గారిని లీడ్ రోల్లో తీసుకోబోతున్నారు. ప్రజెంట్ అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయి. స్పిరిట్ కోసం ఫుల్ వెయిటింగ్. అసలు సందీప్ వంగ గారు ఏం ప్లాన్ చేశారు ఏంటి, ఫుల్ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నా. ప్రదీప్ రంగనాథన్ గారి 4th ఫిల్మ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. పూజ సెరమనీ కంప్లీట్ అయింది. కీర్తి స్వరన్ డైరెక్ట్ చేస్తున్నారు. మమితా బైజు అండ్ ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రజెంట్ ప్రదీప్ రంగనాథన్ అంటే తమిళ్ అండ్ తెలుగు ఆడియన్స్కి మినిమం హిట్ స్టాంప్ మార్క్. ఈ మూవీ కూడా 100% హిట్ అవుతుందేమో అని నా హోప్. ఫైనల్లీ మాలీవుడ్ హిస్టరీలో నిలిచిన రికార్డ్ని ఇప్పుడు మోహన్ లాల్ గారి ఎంప్రాన్ మూవీ క్రియేట్ చేసింది. హైయెస్ట్ డే 1 ఓపెనింగ్ 58 crores వరకు వచ్చింది. 2 డేస్లో నియర్లీ 100 crores కలెక్షన్ వచ్చింది. లాంగ్ రన్లో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. టొవినో థామస్ గారి నరివేట్ట మూవీ May 16th వరల్డ్గా రిలీజ్ అవుతుంది. టొవినో థామస్ గారి మూవీస్ సూపర్ ఉంటాయి. ఒక 3-4 మూవీస్ తప్ప ఆల్మోస్ట్ అన్ని మూవీస్ చూసాను. మలయాళం నుంచి ఒక థ్రిల్లర్ మూవీ వస్తుందంటేనే ఫుల్ యాంటిసిపేషన్ ఉంటుంది నాకు. ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అయితే బాగుంటుంది. రాహుల్ సదాశివన్ గారి నెక్స్ట్ హారర్ థ్రిల్లర్ మూవీలో ప్రణవ్ మోహన్ లాల్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఇంకా ఓటీటీస్ విషయానికి వచ్చేస్తే April 11th చావా మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి రెడీ అవుతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటి రావాలి, వచ్చేస్తుంది. ముఫాసా ది లయన్ కింగ్ నౌ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్ ఇన్ తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్. ఓం కాళీ జై కాళీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సందీప్ కిషన్ గారి మజాకా మూవీ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో నుంచి హాలీవుడ్ న్యూస్ కూడా కవర్ చేద్దాం. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.